సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. అనిల్ గారు, గత 2-3 రోజుల నుంచి ఒక వార్త అయితే అటు మీడియాలోను సోషల్ మీడియాలోను విపరీతంగా వైరల్ అవుతోంది. యుద్ధ భయాల కారణంగా దుబాయ్లో బంగారం అనేది చాలా కారు చౌకగా లభిస్తుంది. దుబాయ్లో బంగారం డిస్కౌంట్లో లభిస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధం కారణంగా ప్రస్తుతానికి గల్ఫ్ కంట్రీస్కి సంబంధించిన ఎయిర్వేస్ అంతా డిస్కనెక్టివిటీ అయిపోయింది. సప్లై చైన్ కట్ అయిపోవడం వల్ల కూడా అక్కడ బంగారం నిల్వలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. తర్వాత గోల్డ్కి సంబంధించిన సేల్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆగిపోవడంతో అక్కడ చాలా తక్కువ ధరలకే బంగారం అమ్మేస్తున్నారు, డిస్కౌంట్ సేల్ అమ్మేస్తున్నారు అంటూ కూడా 2-3 రోజుల నుంచి వార్తా కథనాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అసలు? సో యాక్చువల్లీ అంటే మనము యుద్ధ వాతావరణంలో సేఫ్ హెవెన్గా బంగారం వైపు ఇన్వెస్టర్స్ మల్లుతారు. దానివల్ల బంగారం డిమాండ్ పెరిగి బంగారం ప్రైస్ పెరుగుతుంది అనేది థియరీ. ఓకే, సో అది మొదటి రోజు జరిగింది. ఆ తర్వాత రియలైజ్ అయిపోయింది చాలా రీజన్స్. దాంతోపాటు ఈ దుబాయ్ కేసులో ఇంకో అడిషనల్ ఇష్యూ. ఇది ఇంట్రెస్టింగ్ కేసు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎందుకంటే దుబాయ్ ఈజ్ ఏ ట్రావెల్ హబ్. సో అటు ట్రావెల్ హబ్ అంటే అది ప్రయాణికులకు కావచ్చు, ఇంకోటి కార్గోకి కూడా కావచ్చు, రెండింటికి కూడా హబ్ అది. దుబాయ్ ఒకటే కాదు, మిడిల్ ఈస్ట్ అని అబుదాబి అనుకోండి, ఖతార్, దోహా అనుకోండి, ఈ అన్ని కంట్రీస్ కూడా ఎయిర్లైన్స్ అనేవి అటు ఆఫ్రికాని కానీ, ఇటు యూరోప్ని కానీ, అటు నార్త్ అమెరికాని కానీ ఏషియాతో లింక్ చేసేవి ఈ హబ్స్, ట్రావెల్ హబ్స్. దుబాయ్లో ఎస్పెషల్లీ ఏంటంటే, దుబాయ్లో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ అటు దుబాయ్ ఎటువైపు వెళ్ళాలన్నా కూడా దుబాయ్ ఇస్ ద సెంటర్. దుబాయ్ నుంచే ఫిజికల్ గోల్డ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ మీరు రిఫైన్డ్ బంగారం రిఫైనరీస్ చాలా ఉన్నాయి. అది ప్యూర్ రిఫైన్ చేసి తయారు చేసేవి. మళ్ళీ ఇక్కడి నుంచి అవసరానికి తగ్గట్టు ఇండియన్ ట్రేడర్స్ ఉన్నారు, బంగారం ట్రేడర్స్ అక్కడి నుంచి తెప్పించుకుంటారు, అటు దుబాయ్ నుంచి తెప్పించుకుంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు, అమ్మడాలు, కొనడాలు అనేది దుబాయ్ నుంచి, దుబాయ్ బేస్తో గోల్డ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే టూరిజం అండ్ ఈ ట్రావెల్ కనెక్షన్స్ వల్ల చాలా మంది ఎక్స్పాట్రియేట్స్ ఇంటికి వెళ్ళేప్పుడు బంగారం కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో ఫిజికల్ బంగారం అనేది దుబాయ్లో చాలా ఎక్కువ అమ్ముడుపోతుంది. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఇదన్నిటికీ రూట్ ఏంటి? ట్రావెల్, ఎయిర్లైన్స్ కనెక్షన్స్. అవి సడన్ గా యుద్ధ భయాలతో అన్ని ఆగిపోయాయి. ఈ టూరిజం మొత్తం డిస్కనెక్ట్ అయిపోయింది. టూరిజం, ట్రావెల్ అనేది మొత్తం అవును, ఎయిర్వేస్ మొత్తం ఆగిపోయినాయి కదా. ఇక్కడ టూరిస్ట్లే కాదు, ఎక్స్పాట్రియేట్స్ కూడా ఇంటికి వెళ్ళి ఇప్పుడు బంగారం కొనుక్కొని పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు జనాలు అటు ఇండియానే కాదు, బంగ్లాదేశ్ అనుకోండి, పాకిస్తాన్ అనుకోండి, ఫిలిప్పీన్స్ అనుకోండి, థాయిలాండ్ గురించి కూడా అన్ని చోట్ల నుంచి అక్కడికి వెళ్ళి బతకడానికి, ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారో, సంవత్సరానికి 2 సార్లు ఇంటికి వెళ్ళడం అనేది కామన్. వెళ్ళినప్పుడు తన స్వదేశం వెళ్ళినప్పుడు బంగారం కూడా కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఆ బంగారం అమ్మకాలు కూడా ఆగిపోయాయి. సో అండ్ ఉద్యోగాలు ఆన్లైన్ అయ్యాయి. యుద్ధ భయాల వల్ల వాళ్ళ ఓన్ సర్వైవల్ కష్టమైనప్పుడు బంగారం అనేది లాస్ట్ వచ్చే అంశం అనమాట. సో దీనివల్ల ఏమైంది, సడన్గా అక్కడ నిల్వలు పెరిగిపోయేసరికి అందరూ కూడా అక్కడ బంగారం ట్రేడర్స్ కూడా ఎంతో కొంత అమ్మేద్దాం, కొంచెం తక్కువలకు డిస్కౌంట్ అట్లని చెప్పి మరీ ఎక్కువ కాదు, బట్ మార్కెట్ రేట్ కన్నా కూడా డిస్కౌంట్లో అమ్మేసేసి తన నిల్వలు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే అదే సపోజ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో రేటు పెరిగినా ఈ నిల్వల్ని ఎక్స్పోర్ట్ చేయకపోతే లాభం లేదు. సో ఇవన్నీ చాలా ఆగిపోయాయి, ఫ్లైట్స్ లేవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఔన్స్కి వచ్చేసి ఒక 5 to 10% కూడా కొన్ని కేసులు తగ్గిస్తున్నారు డిస్కౌంట్. మామూలుగా అంతగా ఇవ్వరు. ఒక ఇంత ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎంతో కొంత తగ్గించుకుంటే లిక్విడిటీ పెరుగుతుంది, మార్కెట్ ఆ లోపల తగ్గినా పడినా కానీ వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలని అదొకటి. సో ఇది ఎప్పటివరకు జరగవచ్చు అంటే మాత్రం మళ్ళీ గగనతలం ఓపెన్ అవ్వడము, ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడము, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడము, కార్గో ఫ్లైట్స్ ఓపెన్ అవ్వడము, అంతవరకు కూడా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో నియర్లీ లండన్ బుక్ మార్క్ కన్నా కూడా ఔన్స్కి $30 అంటే ఇక్కడ $5,200 అంటే $5,170, $5,150 బంగారం ఒక ఔన్స్కు దొరుకుతుంది. అంటే అట్లీస్ట్ ఒక 3-4%, 2-3% కూడా డిస్కౌంట్లో బంగారం ఇప్పుడు కరెంట్లీ ఫిజికల్ గోల్డ్ దొరుకుతూ ఉంది. సో ఇక్కడ నుంచి ఇతర దేశాలకు రవాణా మళ్ళీ మొదలైతే మాత్రం
పెరుగుతుంది. ఎందుకు ఇది డిస్కౌంట్ అమ్ముతున్నారంటే స్టోరేజ్ కూడా కాస్ట్ అవుతుంది. బంగారం ఎక్స్పెన్సివ్ థింగ్, దాన్ని ఇట్లా ఓపెన్గా పెట్టుకోవడానికి లేదు, వాల్టుల్లో పెట్టాలి, సెక్యూరిటీతో పెట్టాలి, దానికి కాస్ట్ అవుతుంది. అట్లాగే అందరూ కూడా లిక్విడిటీ కావాలి, ఇంపార్టెంట్. సొంత డబ్బులతో తేరు, అప్పు తెచ్చి మరీ తెస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాటి కాస్ట్ పెరుగుతూ ఉంది. సో ఇవన్నిటిని చూసుకుంటే మళ్ళీ పోనీ ఆల్టర్నేట్ రూట్లో పంపిద్దాము, ఏది సౌదీ కానీ ఒమాన్ ద్వారా పంపిద్దామన్న ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది. దానికన్నా ఇక్కడ $30-40 ఔన్స్కి తక్కువ కమ్మితే అట్లీస్ట్ లిక్విడిటీ వస్తుందనే డెస్పరేషన్లో ట్రేడర్లు అమ్ముతూ ఉన్నారు. సో ఇది ప్రాబ్లీ ఏంటంటే ఫ్యూ డేస్ ఒకసారి ఇవి కనెక్టివిటీ ఆల్రెడీ కొన్ని రోజుల్లో మారిపోవచ్చు. కాకపోతే అంత లోపల మాత్రం ఎవరైనా అక్కడ నుంచి వస్తూ ఉంటే మాత్రం ఇది కొంచెం తక్కువ రేట్కి అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, చౌకగా తెచ్చుకోవచ్చు, ఎన్ఆర్ఐలు కానీ టూరిస్టులు కానీ. షార్ట్ టర్మ్ స్టాక్ క్లియర్ ఎవరికి జరుగుతుంది, ఏదో ఎప్పటివరకు పర్మనెంట్గా జరిగే అవకాశాలు లేవు. సో ఒకటి మాత్రం ఏంటంటే తెద్దామన్నా కానీ కస్టమ్స్ డ్యూటీ ఉంది, జిఎస్టీ డ్యూటీ ఉంది, ఇవన్నీ పక్కా అవుతాయి. నియర్లీ 18-20% వరకు పడతా ఉంటుంది. సో ప్రభుత్వం కూడా లిమిట్ ఉంది ఎంతవరకు తెచ్చుకోవాలి, జెంట్స్ ఎంత, లేడీస్ ఎంత, దానికి సంబంధించిన బిల్స్ రిసిప్ట్స్ అన్ని ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, ఇది ట్రాన్సియంట్ ఫినామా అయి ఉండొచ్చు. ఒకసారి ట్రావెల్ నార్మల్ రిస్ట్రిక్ట్ తగ్గిపోతే మళ్ళీ బంగారం ప్రైస్ కూడా పెరిగిపోతుంది. సేఫ్ హెవెన్ కాబట్టి ఇది ఏమి కాదు. సో మీరు గోల్డ్ ఇన్వెస్టర్స్ అయితే దుబాయ్లో రేటు తగ్గాయని ఎవరైనా వస్తుంటే తక్కువ తెస్తా అంటే తెప్పించుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇంట్లో పెళ్లి ఉంది ఒక 6 నెలల్లో, మీ చుట్టాలు ఎవరో బంధువులు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ నుంచి వచ్చేప్పుడు కావాలంటే తేగలిగితే తెచ్చుకుంటే బెటర్. కానీ అదర్వైజ్ ఈ రేట్ ఏదైతే ఉందో ఇది టెంపరీ ఫినామినా. జస్ట్ ఎందుకంటే ఉన్న స్టోరేజ్ని తగ్గించుకోవడం అని, ఈ స్టోరేజ్ కాస్ట్లు తక్కువ చేసుకోవడానికి దుబాయ్ ట్రేడర్లు చేస్తుంది తప్ప ఇది పర్మనెంట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉండదు. అండ్ గోల్డ్ అనేది పక్క పెరిగే అవకాశం ఉంది సేఫ్ హెవెన్ ఈ యుద్ధం ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే. అదర్వైజ్ ఆల్సో వొలటిలిటీ మార్కెట్లో తగ్గేంత వరకు గోల్డ్ $5,000 కన్నా పైనే పర్ ఔన్స్ ఉండొచ్చు. సో ఆ లెక్కన అంటే దుబాయ్కి ఇప్పుడు వెళ్ళి తెచ్చుకునే పరిస్థితులు లేవు, ఫ్లైట్స్ లేవు. కాకపోతే ఈ పరిస్థితి ఒక పెక్యులర్ పరిస్థితి, ఇది ఎక్కువ రోజులు ఉండదు. సో మొత్తానికి దుబాయ్లో బంగారం అయితే ప్రస్తుతానికి కొంత తక్కువ ధరకే లభిస్తుంది అన్నమాట నిజం. అంటే ఈ ఎయిర్వేస్ ఇదంతా కొంత క్లోజ్ చేయడం, గగడతల మూసేయడం వల్ల కొంత రాకపోకలు బయట దేశాల నుంచి దుబాయ్ గల్ఫ్ కంట్రీస్కి రాకపోకలు స్తంభించిపోవడం వల్ల అక్కడ కొంత బంగారం నిల్వలు పెరగడం, దాన్ని తగ్గించుకునే క్రమంలో అక్కడ బంగారం వ్యాపారస్తులు 5% 10% తగ్గించి అయితే అమ్ముతున్నారు. కొన్ని కేసుల్లో అమ్ముతున్నారు. అంటే మేకింగ్ కాస్ట్ లేకుండా అమ్మడము, ఈవెన్ డైరెక్ట్ బంగారం కొన్న ఒక 1% 1.5% వరకు స్టోరేజ్ కాస్ట్లో తగ్గించుకోవడానికన్నా అమ్మేస్తున్నారు తప్ప ఇట్ ఈస్ నాట్ ఎట్ హ్యూజ్ డిస్కౌంట్. ఇది తగ్గిందని చెప్పేసి ఏదో మీరు అతిగా ఆవేశపడిపోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వచ్చేటప్పుడు ఒక కేజీ బంగారం దండి మేము డబ్బులు ఇస్తాం ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేయదు. ఎందుకంటే తెచ్చేటప్పుడు అవతల వాళ్ళు కూడా ఎన్ని ఇబ్బందులు పడాలి. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయి, ఫ్లైట్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. అవునవును. సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇండియన్ కస్టమ్స్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా చెక్ చేసే అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా అక్కడ సేవ్ చేయడం కన్నా ఇక్కడ కట్టే డబ్బులు ఎక్కువైపోతాయి. మీరు తొందరపడి తెచ్చుకుంటే వాళ్ళని వెళ్ళి ప్యానిక్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ఇదేదో జస్ట్ 10 రోజులు 15 రోజులు మళ్ళీ అక్కడ సిచ్యువేషన్స్ యథావిధిగా అయిపోయినట్టు మళ్ళీ అక్కడ ఒరిజినల్ ప్రైసెస్ వచ్చేస్తాయి, అక్కడ తప్పకుండా వస్తాయి. అండ్ అక్కడ ఎయిర్లైన్స్ ఎక్కువ రోజులు క్లోజ్ చేయడం అనేది వాళ్ళ ఎకానమీకి చాలా డిస్టర్బెన్స్. సో ఎక్కువ రోజులు ఉండదు. అక్కడి ప్రభుత్వాలన్నీ కూడా ఇరాన్తో ఏ రాగైనా సరే నచ్చజెప్పో ఏదో చెప్పి యుద్ధ పరిస్థితులు మాన్పిస్తాయి. అండ్ వాటి మీద మళ్ళీ సేఫ్టీ అనేది తొందరగా రికవరీ అవుతుంది. అప్పుడు అలాంటప్పుడు గోల్డ్ కూడా ఈ డిస్కౌంట్ కూడా ఆగిపోతాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.